పోస్తున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు. ఇదిగో చెట్టుకి మొదట్లో ఆకుల మీద అంతొచ్చినట్టు పోసాను కదా! ఇట్లా చేసుకున్నామనుకోండి, ఆ పురుగంతా పోయి ఆకు మంచిగా ఫ్రెష్‌గా తయారైద్దండి. బాగా ఏం లేదండి, పుల్లటి పులిచిన మజ్జిగ, కొంచెం సాల్టేసి, రాళ్ళుప్పండి. రాళ్ళుప్పేసేసి మనం ఇట్లా చెట్టుకి చూసారా? ఇట్లా చెట్టుకి అప్లై చేస్తే, ఈ చెట్టుకున్న ఆకు ఉన్న పురుగు అదంతా పోయి చెట్టు మంచిగా పెరగటము, బాగా మంచి హెల్తీ ఆరోగ్యమైన పూలిస్తుంది మనకి. మొత్తం చెట్టు మొదట్లంతా కొట్టానండి ఇది. ఇట్లా ఏసేసుకోండి. ఏమి లేదండి, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాలే ఇవన్నీ. నాకింతకుముందు తెలిసేది కాదు. నేను కూడా ఇట్లా ఈ మొక్కలకి ఇట్లా చేయబడుతుందని నర్సరీలో మొక్కల వాళ్ళ దగ్గర అడిగాను. అడిగితే లేదు మేడం ఇట్లా చూపిస్తున్నారు కదా అన్నీ, అట్లా చేసి చూడండి అని అన్నారు. కానీ మన ఇంట్లో దొరికే మజ్జిగ అది ఒక 2 రోజులు పక్కకు పెడితే పుల్లగా అయితుంది. దాన్ని ఇట్లా బాగా ఒక లీటర్ నీళ్ళలో కలుపుకొని, మొక్కలు ఎక్కువ ఉంటే ఒక లీటర్లలో కలిపేసి ఒక్కోదానికి ఒక అర గ్లాసు అట్లా ఇట్లా ఆకుల మీద పడేటట్టు, ఇదిగో మనం ఆకు మీద పోస్తుంటే చెట్టు ఎంత పడుతుందో చూసారా? ఇట్లా దాంట్లో పోసుకొని మనం ఇట్లా చేస్తే దానికి పట్టిన చీడంతా పోతుందండి. అంతా పోతుంది. ఇలానే ట్రై చేయండి. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని చేయండి. ఓకే. థాంక్ యూ.